I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. So ఇంకొక టాపిక్ హిస్టరెక్టమీ అంటే ఏంటి తెలుసుకుందాం. సో హిస్టరెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ ద యూట్రస్, గర్భసంచిని మనము తొలగించే ఆపరేషన్ని మనం హిస్టరెక్టమీ అంటాం. సో దీంట్లో మనం ఇండికేషన్స్ ఏంటి, ఏ విధంగా చేయొచ్చు, రూట్స్ ఆఫ్ సర్జరీ ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి, రికవరీ టైం ఏంటి తెలుసుకుందాం. సో మామూలుగా 80% ఆఫ్ ఇండికేషన్స్ మనము మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చు. ఏం ప్రాబ్లం ఉన్నా 80% ఆఫ్ మన పేషెంట్స్లో మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చు. సో మిగతా 20% రియల్గా మనం హిస్టెక్టమీ ఇండికేషన్స్ అనమాట. సో ఇప్పుడు మనము కొత్త జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ఆల్మోస్ట్ యూట్రస్ సేవింగ్ ట్రీట్మెంట్ మనము అందరికీ మనం గైడ్ చేస్తున్నాం అనమాట. జనరల్గా మనం చూస్తే ఇండికేషన్స్ ఎలా ఉంటాయి, మెయిన్ కామన్ ఏంటంటే ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే గర్భసంచిలో గడ్డలండి. సో ఇవి చాలా వెరీ వెరీ కామన్. ఒకవేళ పెద్ద గడ్డలైనా చిన్న గడ్డలైనా పేషెంట్కి ప్రాబ్లం ఉంది అంటే మనం హిస్టెక్టమీ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ పేషెంట్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అంటే మనం హిస్టెక్టమీ అడ్వైస్ చేస్తాం. సో గడ్డలు అనేవి ఇలా ఉంటాయి, ఇవన్నీ ఫైబ్రాయిడ్స్. సో ఇవి మనకు ఈ గర్భసంచి లేయర్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో బయట పొర కానుకొని ఉండొచ్చు, మిడిల్ పొరలో ఉండొచ్చు, లోపల పొరలో ఉండొచ్చు, సో సర్వీక్స్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు ఈ ఫైబ్రాయిడ్స్. ఇంకొక కామన్ కండిషన్ డియూబి, డిస్ఫంక్షనల్ యుట్రైన్ బ్లీడింగ్, లేకపోతే ఎక్సెస్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, మెనరేజియా అంటాం. కొంతమందికి మామూలుగా అయితే మనకు 3 to 5 days సైకిల్, ఎవ్రీ మంత్ ఇట్స్ నార్మల్ 3 to 5 days ఫ్లో అనమాట. సో కొంతమందికి ఆల్మోస్ట్ 7 days ఫ్లో, 10 days ఫ్లో విత్ క్లాట్స్, పెయిన్ అబ్డమెన్. సో ఏం మెడిసిన్స్ ఇచ్చినా తగ్గకపోవడం అలా ఉంటుంది అనమాట. దీన్ని మనం ఒక టర్మ్ ఏంటంటే డిస్ఫంక్షనల్ యుట్రైన్ బ్లీడింగ్. సో దీనికి కూడా మనకు ట్రీట్మెంట్ మనము మెడికల్ ట్రీట్మెంట్తో ట్రై చేయొచ్చు. కొంతమందికి ఒకవేళ సివియర్ అనీమియాతో ప్రజెంట్ అయ్యారు, సో పేషెంట్ రియల్గా సర్జరీ కావాలి అంటే మనం హిస్టెక్టమీ అడ్వైస్ చేస్తాం. సో ఇంకొక కామన్ కండిషన్ అడినోమయోసిస్. సో అడినోమయోసిస్ అనేది ఇది హార్మోనల్ డిజార్డర్ వల్ల వస్తుంది. దీంట్లో గర్భసంచి బాగా బల్కీ అయిపోతుంది. సో ఉండవలసిన సైజ్ కంటే బల్కీ అయిపోవడము, సో దానివల్ల ఎక్కువ పీరియడ్ రావడం అంటే ఎక్కువ మెన్స్ట్రువల్ ఫ్లో, సో దాంతోపాటు సివియర్ పెయిన్ అబ్డమెన్ ఉంటుందండి. సివియర్ డిస్మెనోరియా అంటారు, పెయిన్ అబ్డమెన్, బ్యాక్ ఏక్, కొంతమందికి అన్బేరబుల్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మనం హిస్టెక్టమీ అడ్వైస్ చేస్తాం. ఇంకొక కామన్ ఇండికేషన్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా. మనకు గర్భసంచిలో 3 లేయర్లు ఉంటాయి. సో ఇన్నర్ లేయర్ని మనం ఎండోమెట్రియం అంటాం. సో ఎండోమెట్రియం మనం మెన్స్ట్రువల్ సైకిల్ ఎప్పుడు మనం స్కాన్ చేసినా కూడా మాక్సిమం లిపిడ్ 13 mm 14 mm ఉండాలి. ఒక్కొక్కసారి కొంతమందికి ఆల్మోస్ట్ మోర్ దాన్ 14 mm, సో 15, 16, 18, 19, కొంతమందికి 20, 24 కూడా వరకు ఉంటుంది. దాన్ని హైపర్ప్లేసియా అంటాం. సో ఉండవలసిన థిక్నెస్ కంటే ఎక్కువ ఉంటే మనం హైపర్ప్లేసియా అంటాం. సో ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉండొచ్చు, ఒక్కొక్కసారి ప్రీ క్యాన్సరస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎండోమెట్రియల్ కార్సినోమా ఉండొచ్చు. ఒకవేళ పాలిపాయిడల్ ఎండోమెట్రియం ఇట్లా పాలిప్స్ వల్ల కూడా ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరగచ్చు. సో జనరల్గా ఇది ఒకవేళ ప్రీ క్యాన్సరస్ బయాప్సీ ద్వారా మనము ఇది ఏ టైప్ ఆఫ్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా కనుక్కోవచ్చు. ఒకవేళ ప్రీ క్యాన్సరస్ ఉండి అట్లా ఏదైనా చేంజెస్ ఉంటే పేషెంట్కి హిస్టెక్టమీ అడ్వైస్ చేస్తాం. సో జనరల్గా ఈ 4 ఇండికేషన్స్ మనం పేషెంట్స్ ఎక్కువ హిస్టెక్టమీ పడుతుంటాయండి. ఇంకొకటి ఏంటంటే రూట్స్ మనం ఎలా చేయొచ్చు. ఒకటి, సో ప్రీవియస్ ఓల్డ్ టైమర్స్ అంతా ఓపెన్ అనమాట, సిజేరియన్ లాగా ఓపెన్ హిస్టెక్టమీ చేసేవాళ్ళు అనమాట. సో దీనివల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ, రికవరీ తక్కువ, సో అంత అవసరం లేదనమాట. సో పేషెంట్ కూడా ఆల్మోస్ట్ సిజేరియన్ అంత స్కార్ పడుతుంది కాబట్టి బెడ్ రెస్ట్ ఎక్కువ, దానివల్ల ఒబెసిటీ రావడం, పొట్ట రావడం, అందరూ సర్జరీ వల్ల అనుకుంటారు. సో సర్జరీ వల్ల పొట్ట రావడం కాదండి, ఆ తర్వాత మనం రెస్ట్ చెప్తాం కదా, దానివల్ల పొట్ట రావడం, లావ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనము ఫస్ట్ ఓపెన్ సర్జరీ, తర్వాత లాప్రోస్కోపిక్ అంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ. సో ఇప్పుడు ప్రజెంట్ ఎరాలో అంతా ఏ పెద్ద సర్జరీ అయినా, ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయినా మనం మినిమల్ యాక్సెస్ సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాము. సో దీంట్లో చిన్న హోల్స్ 10 mm హోల్స్, 5 mm హోల్స్, 2 to 3 హోల్స్ ద్వారా ఆల్మోస్ట్ గర్భసంచి రిమూవల్ చేసేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సో మినిమల్ యాక్సెస్ కాబట్టి, చిన్న హోల్స్ కాబట్టి అసలు స్టిచ్ కూడా అవసరం రాదు. సో దీనివల్ల ఫాస్ట్ రికవరీ ఉంటుంది. అండ్ ఒకవేళ పేషెంట్కి రిపీటెడ్ సర్జరీస్ అయ్యాయనుకోండి, ఇంతకుముందు 2-3 సర్జరీస్ అయినా కూడా ఈ లాప్రోస్కోపీ ద్వారా ఇంకా మనకు డీటెయిల్డ్ అనాటమీ అర్థమవుతుంది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు డూ సర్జరీ. సర్జన్స్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత రికవరీ టైం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు హిస్టెక్టమీస్ డే కేర్ సర్జరీస్, ఈరోజు సర్జరీ చేసుకోవడం, ఈవినింగ్ వెళ్ళిపోవడం, మ్యాక్సిమం లేకపోతే 1 day ఉండడం, ఇలా ఉంది. సో ఏం పెద్ద ప్రాబ్లం అయినా కూడా మనము మినిమల్ యాక్సెస్ సర్జరీ లాప్రోస్కోపీతో చేసుకోవచ్చు. అండ్ 1 week కొంచెం రెస్ట్ తీసుకొని 1 week తర్వాత పేషెంట్ డ్యూటీస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకా చాలా డౌట్స్ ఉంటాయండి వీళ్ళకు. లాప్రోస్కోపీ చేసుకుంటే మనం స్టెప్స్ ఎక్కచ్చా, బెండ్ అవ్వచ్చా, సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసుకోవచ్చా, అవన్నీ డౌట్స్ ఉంటాయి. యాక్చువల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ 6 weeks to 8 weeks మనము అవాయిడ్ చేయమంటాము. అండ్ బెండ్ అవ్వచ్చు, వెయిట్ లిఫ్ట్స్ చేయొచ్చు, 1 week తర్వాత డ్యూటీకి వెళ్ళొచ్చు.
వీళ్ళు మెయిన్ ఏమంటే కొంచెం బెల్ట్ అనేది అడ్వైస్ చేస్తాము, బెల్ట్ వాడచ్చు. ఒకవేళ ఇంకొకటి ఏమంటే ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ చాలా మందికి ఇండియన్ టాయిలెట్స్ వాడచ్చా అనేది కూడా ఒకటి, ఇండియన్ టాయిలెట్స్ కూడా వాడుకోవచ్చు అండి. అండ్ ఇంకొక రూట్ ఆఫ్ సర్జరీ ఏంటంటే వెజనల్ అనమాట. సో వెజనల్ హిస్టెక్టమీ ఎవరికి చేస్తామంటే కొంచెం గర్భసంచి జారినట్టు ఉంది అలా అనిపించిన వాళ్ళకి మనం వెజైనా ద్వారా, నేచురల్ హోల్ వెజైనా ద్వారా మనం హిస్టెక్టమీ చేసేస్తాము. సో దీనివల్ల అసలు స్కారే ఉండదు అనమాట. దీనికి ఇంకా ఫాస్ట్ రికవరీ ఉంటుంది వెన్ కంపేర్ టు మినిమల్ యాక్సెస్ కానీ ఓపెన్ సర్జరీతో చేస్తే దీనికి ఇంకా ఫాస్ట్ రికవరీ ఉంటుంది. అండ్ ఓపెన్ హిస్టెక్టమీతో జనరల్ గా మనం కాంప్లికేషన్స్ 1% చెప్తే లాప్రోస్కోపీలో ఆల్మోస్ట్ 0.1% కాంప్లికేషన్స్ అండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ మనము లాప్రోస్కోపీ ఇట్స్ ఇప్పుడు గోల్డ్ స్టాండర్డ్ అయిపోయింది. ఏం ప్రాబ్లం ఉన్నా సరే, అబ్డామినల్ ఏం ప్రాబ్లం ఉన్నా డయాగ్నోస్టిక్ కానివ్వండి, సర్జరీ చేయాలన్నా థెరపటిక్ కానివ్వండి, లాప్రోస్కోపీ గోల్డ్ స్టాండర్డ్ అనమాట.